హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 10 రూపాయల శుభవార్త రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత 2000 రూపాయలను విడుదల చేయబోతుంది. ఈ డబ్బులు పొందాలంటే మీరు ఖచ్చితంగా ఈ 4 పనులు చేసి ఉండాలి. ఆ 4 పనులు ఏంటి? ఈ డబ్బులను ఏ తేదీన ఎప్పుడు విడుదల చేస్తారు? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పీఎం కిసాన్ పథకం చాలా కీలకమైనది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతలుగా మొత్తం 6000 రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద మొత్తం 21 విడతల డబ్బులు విజయవంతంగా విడుదలయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది 22వ విడత గురించి. అయితే ఈ 22వ విడత డబ్బులు అందాలంటే ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టంగా తెలిపింది. అవి ప్రధానంగా 4 పనులు. మొదటిది ఈకేబీసీ, రెండోది ఎన్పిసి లింకు, మూడోది భూమి ధృవీకరణ అంటే ల్యాండ్ వెరిఫికేషను, నాలుగోది ఆధార్ అప్డేటు. వీటిని సరిగ్గా పూర్తి చేయకపోతే మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నా కూడా డబ్బులు మీ ఖాతాలోకి రావు. ఇప్పుడు ఒక్కొక్కటిగా స్పష్టంగా అర్థమయ్యేలా చూద్దాం. ముందుగా ఈకేబీసీ గురించి మాట్లాడితే ప్రతి రైతు తన ఆధార్ నెంబర్ ద్వారా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఓటీపీ ఆధారిత ఈకేబీసీ లేదా సమీప సిఎస్సి సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా ఈకేబీసీ పూర్తి చేయాలి. చాలామంది రైతులు ఇదివరకే చేశామని అనుకుంటారు, కానీ చాలాసార్లు అది అప్డేట్ కాకుండా పెండింగ్లో ఉంటుంది. కాబట్టి ఒకసారి స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోవాలి. రెండవ ముఖ్యమైన అంశం ఎన్పిసిఏ లింకు. అంటే మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉండడమే కాకుండా ఎన్పిసిఏ మ్యాపింగ్ కూడా యాక్టివ్గా ఉండాలి. చాలామందికి బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉంటుంది, కానీ ఎన్పిసి మ్యాపింగు లేకపోవడం వల్ల డబ్బులు ఫెయిల్ అవుతాయి. కాబట్టి మీ బ్యాంకు బ్రాంచ్కు వెళ్ళి లేదా సిఎస్సి సెంటర్లో ఎన్పిసి స్టేటస్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. మూడోది భూమి ధృవీకరణ. అంటే మీ పేరు మీద ఉన్న వ్యవసాయ భూమి వివరాలు రెవెన్యూ రికార్డులో సరిగ్గా ఉండాలి. ఒకవేళ భూమి అమ్మకం జరిగి ఉంటే, వారసత్వ మార్పులు జరిగి ఉంటే లేదా పాస్బుక్లో పేరు వేరుగా ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్తో పీఎం కిసాన్ డేటాను లింక్ చేసి చెక్ చేస్తుంది. ఇక్కడ చిన్న తప్పు ఉన్నా కూడా విడత ఆగిపోతుంది. నాలుగోది ఆధార్ అప్డేటు. మీ ఆధార్లో పేరు, స్పెల్లింగు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు బ్యాంకు మరియు పీఎం కిసాన్ డేటాతో మ్యాచ్ కావాలి. చాలా మందికి ఆధార్లో చిన్న స్పెల్లింగ్ తప్పు ఉండడం వల్ల కూడా డబ్బులు రావడం లేదు. కాబట్టి ఆధార్ అప్డేటు అవసరమైతే వెంటనే చేయించుకోవాలి. ఇక ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రధాన ప్రశ్న 22వ విడత డబ్బులు ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయానికి వస్తే, ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. కానీ గత విడతల షెడ్యూల్ని గమనిస్తే జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి నెలలో 22వ విడత విడుదలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సాధారణంగా అన్ని రాష్ట్రాల డేటా వెరిఫికేషన్ పూర్తయ్యాకే ప్రభుత్వం విడతను విడుదల చేస్తుంది. కాబట్టి ఈ 4 పనులు పూర్తి చేసిన రైతులకు ఎలాంటి సమస్య లేకుండా డబ్బులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.